హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 12 చూద్దాము. రూచియాన్ మళ్ళీ యానా వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చి నిలబడుకుని ఉంటే అక్కడున్న లేడీస్ అంతా రూచియాన్ చాలా అందంగా ఉన్నాడని చూస్తూ ఉన్నారు. అప్పుడు రూచియాన్, నేను ఒక గవర్నమెంట్ అకాడమీలో చదవబోతున్నాను, నేను ఒక పెద్ద గవర్నమెంట్ అఫీషియల్ కాబోతున్నాను అని అంటూ ఉన్నాడు. అది విని అక్కడున్న వాళ్ళంతా వావ్ అలా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అంతలో యానా, ఓహో నువ్వు అంత పెద్ద అకాడమీలో చదవబోతున్నావా, అయితే నీకు చదవడం బాగా వచ్చనుకుంటా, ఒకసారి దీన్ని చదివి వినిపించు అనేసి యానా ఇచ్చిన పేపర్ యాడ్ ని చూపిస్తూ ఉంది. అది విని రూచియాన్ వెంటనే చదవడం స్టార్ట్ చేస్తున్నాడు. అందులో ఇక్కడ పని చేయడానికి ఒక అమ్మాయి కావాలి అని రాసి ఉంది. రూచియాన్ అది చదవగానే, యానా నేను అందులో ఒక అమ్మాయి కావాలని రాశాను కదా, మీరు ఒక అబ్బాయి, అందుకని నేను మీకు ఈ జాబ్ ఇవ్వలేను అని అంటూ ఉంది. అంతలో చుట్టూ ఉన్న లేడీస్ అంతా కలిసి, అబ్బాయి అయితే ఏమి, ఈ అబ్బాయి బాగా చదువుకొని ఉన్నాడు, పైగా అందంగా కూడా ఉన్నాడు, ఇలాంటి అబ్బాయి నీకు దొరుకుతాడా, అందువల్ల ఈ అబ్బాయిని పనిలో పెట్టుకొని అంటూ ఉన్నారు. కానీ యానా లేదు, నాకు అమ్మాయే కావాలి అని అంటూ ఉంది. అది విన్న వెంటనే రూచియాన్ యానా దగ్గరికి వచ్చి, ఇక్కడ బిజినెస్ బాగా రన్ అవుతుంది, మీరు మంచి జీతం ఇస్తారని ఇక్కడికి వచ్చాను, కావాలంటే నేను కొన్ని డేస్ ఫ్రీగా చేస్తాను, డబ్బులేమీ తీసుకోకుండానే పని చేస్తాను, అది మాత్రమే కాదు, ఒకవేళ మీకు అమ్మాయే కావాలి అని అనుకుంటే నేనే అమ్మాయి గెటప్ వేసుకుని వచ్చి పని చేయడానికి కూడా రెడీ అనేసి రూచియాన్ అంటూ ఉంటే అది విని పక్కనున్న అమ్మాయిలంతా సిగ్గుపడి నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు వీడు ఇక్కడ పని చేస్తాడో లేదో తెలియదు కానీ ఇక్కడున్న అమ్మాయిలందరినీ బుట్టలో పడేశాడు అనేసి యానా థింక్ చేస్తూ ఉంది. అంతలో అక్కడికి షన్బాయ్ వచ్చేస్తున్నాడు. యానా మీరు కొంచెం బయటకు రండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉన్నాడు. అందరూ షన్బాయ్ ని చూసి ఏంటి పోలీసునా అనేసి షాక్ అయి చూస్తూ ఉన్నారు. వెంటనే యానా మీరేం భయపడకండి, తను నా షాప్ ఓపెనింగ్ కి విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు అనేసి యానా అక్కడి నుండి షన్బాయ్ ని తీసుకుని వెళ్లిపోతుంది. ఇప్పుడు లేడీస్ అందరూ స్క్రీన్ దగ్గర నిలబడుకుని లోపల ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. అప్పుడు లోపల యానా షన్బాయ్ ఇద్దరు గొడవ పడుతుండడం చూసి ఇది విష్ చేయడానికి వచ్చినట్టు లేదే అనేసి థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో షన్బాయ్ యానాతో, నువ్వు ఇంతకు ముందు నేను చేయవద్దు అని చెప్పిన పనులన్నిటినీ చేశావు, పైగా ఇప్పుడు రూచియాన్కి జాబ్ ఇవ్వాలి అని అనుకుంటున్నావు, అలా అతనికి జాబ్ ఇవ్వకు, అలా చేయడం మంచిది కాదు, అతని బాస్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఓ తెలుసు అని యానా అంటూ ఉంది. ఆ షావ్ చెడ్డవాడే కానీ రూచియాన్ చాలా మంచివాడు, పైగా ఆ అబ్బాయి నా దగ్గర కొన్ని డేస్ ఫ్రీగా వర్క్ చేస్తానని చెప్పాడు, అందువల్ల నేను కన్ఫర్మ్ గా అతన్ని పనిలో జాయిన్ చేసుకుంటాను అని యానా అంటూ ఉంది. ప్లీజ్ యానా అలా చెయ్యకు, అది నీకే మంచిది కాదు అని షన్బాయ్ అంటున్నాడు. అదంతా నేను చూసుకుంటాను అనేసి షాప్ లోపలికి వెళ్లిపోతూ ఉంది. లోపలికి వచ్చి చూస్తే రూచియాన్ ఆ మెడిసిన్ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని బాగా తెలుసుకుని అక్కడ ఉన్న కస్టమర్స్ అందరినీ బాగా ట్రీట్ చేస్తున్నాడు. ఇదంతా చూసి యానాకి రూచియాన్ బాగా నచ్చేస్తున్నాడు. ఇలా చూడండి, మీ ప్రోడక్ట్స్ అంతా సేల్ చేసేసాను, ఇంకేమైనా స్టాక్ ఉందా అని రూచియాన్ అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు ఇలాంటి అబ్బాయిని చూడలేదు, ఇంత ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తున్నావు, పైగా నేను జీతం కూడా ఎక్కువే ఇస్తాను అని ఫ్రాంక్ గా చెప్పావు అనేసి ఇటువైపు చూస్తూ ఉంటే అక్కడ షన్బాయ్ నిలబడుకొని ఉన్నాడు. యానా వెంటనే రూచియాన్ని చూసి నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది అని యానా అంటూ ఉంది. ఇదంతా చూసి షన్బాయ్ కి కోపం పెరిగిపోతూ ఉంది. ఆ రూచియాన్ షన్బాయ్ ని విష్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. షన్బాయ్ మళ్ళీ తన ఆఫీస్ దగ్గరికి వచ్చి థింక్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అనేసి. ఆ షాప్ క్లోజ్ చేసే టైం అయింది. అక్కడికి వెళ్లి ఆ రూచియాన్ ని ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి తీసుకుని రాని షన్బాయ్ అంటూ ఉంటే మన షూ అక్కడికి వెళ్తున్నాడు. అప్పుడు రూచియాన్ కస్టమర్స్ కి ప్యాకింగ్ చేస్తూ ఉంటే మీరు కొంచెం ఆఫీస్ దాకా రండి అనేసి షూ అంటున్నాడు. రూచియాన్ ఆఫీస్ కి వచ్చేస్తున్నాడు. అక్కడ షన్బాయ్ కూర్చొని నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని రమ్మని చెప్పానో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే లేదండి నాకేం తెలియదు అని రూచియాన్ అంటున్నాడు. మీ పాత బాస్ షావ్ దగ్గర నుండి మీరు జాబ్ మానేసిన రోజునే మార్కెట్ కి సీల్ చేశారు, దీనికి మీకు ఏదో సంబంధం ఉన్నట్టు ఉందే అని షన్బాయ్ అంటూ ఉంటే లేదండి దీని గురించి నాకు పెద్దగా తెలియదు, నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం కోసము జాబ్ మానేశాను, కానీ ఇక్కడ మంచి జీతం ఇస్తున్నారు అనేసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాను, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, అసలు అతను ఏం బిజినెస్ చేసేవాడో కూడా నాకు తెలియదు, అకౌంట్స్ చూసుకోమని చెప్పాడు, నేను జస్ట్ అది మాత్రమే చూసేవాడిని అనేసి కూల్ గా ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. గత 3 తరాల నుండి మీరు బానిసలుగా ఉంటున్నారు, ఫస్ట్ టైం మీ ఫ్యామిలీ నుండి చదువుకోవడానికి ఇక్కడికి వచ్చావు, చెడ్డవాళ్లతో చేతులు కలిపి ప్రాబ్లంలో ఇరుక్కోవద్దు,
వెళ్ళి బుద్ధిగా చదువుకొని షన్బాయ్ అంటూ ఉంటే, ఓకే అండి, మీరు చెప్పిందంతా నేను బాగా గుర్తుపెట్టుకుంటాను, నాకు తెలిసిన మ్యాటర్స్ అన్నిటిని నేను మీకు చెప్పేస్తాను అనేసి ఆ షావు ఆ పార్సల్ అన్నిటిని సెండ్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ సింబల్ని వేసి పంపిస్తాడు. అది మాత్రమే కాదు, ఆ బెయిలీ కానీ వాళ్ళ మనుషుల్లో కానీ ఎవరో ఒకరు వచ్చి నెల నెల డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటారు, ఇది మాత్రమే నాకు తెలుసు అని రూచియాన్ అంటూ ఉంటే, సరే ఓకే, నువ్వు ఇక్కడ నుండి బయలుదేరు, ఒకవేళ నువ్వు మళ్ళీ ఆ షూని చూస్తే అని షన్బాయ్ అంటూ ఉంటే, నేను అతన్ని చూస్తే కన్ఫర్మ్ గా నేను మీకు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను, ఇంకా మీదట నుండి నేను ఆయన దగ్గర వర్క్ చేయను, పైగా నేను సొసైటీ గురించి కొంచెం థింక్ చేయాలి, ఎందుకంటే నేను గవర్నమెంట్ అకాడమీలో చదవబోతున్నాను కాబట్టి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో షూ అంటున్నాడు, ఆ అబ్బాయి కూల్ గానే మాట్లాడాడు, ఈ కేసులో అతని మీద మీకేమైనా అనుమానాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, లేదు, ఇతన్ని చూస్తే నాకు మంచివాడిలాగానే అనిపిస్తూ ఉంది అని షన్బాయ్ అంటున్నాడు. మనం వీటన్నిటి గురించి థింక్ చేస్తామో లేదో, యానా మంచి తెలివైన అమ్మాయి, తను బాగానే థింక్ చేస్తుంది, ఇతనికి పాయిజన్ పాపనే జాబ్ ఇచ్చిన తర్వాత మనం ఇంకెందుకు అనుమానించాలి అని షూ నవ్వుతూ అంటూ ఉంటే, షన్బాయ్కి కొంచెం లైట్ గా కోపం వస్తూ ఉంది. చాలా ఇలా కామెంట్ చేసింది అని షన్బాయ్ అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది, అక్కడ ఒక పెద్ద టీ షాప్ ఉంది, నార్మల్ పీపుల్స్ అంతా అక్కడికి వెళ్ళలేరంట, బాగా కాస్ట్లీ అయిన షాప్ అంట. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఒక పాట్ నిండుగా టీ తీసుకొని ఒక పెయింటింగ్ ని చూపిస్తూ, ఈయన్ని మీరెవరైనా ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటే, లేదు చూడలేదు అని అందరూ అంటూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా ఆ హోటల్ మేనేజర్ అక్కడికి వచ్చి, ఇలా చూడు, నువ్వు $20 డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే, ఏంటి ఒక టీకి $20నా, ఏంటి కాస్ట్ చాలా హైగా ఉంది అని తను అడుగుతూ ఉంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అనేసి ఆ అమ్మాయి మీద చెయ్యి వేయడానికి వస్తూ ఉంటే, ఆ అమ్మాయి ఫైటింగ్ బాగా వచ్చిన అమ్మాయి అనుకుంటా, వెంటనే చేతిని పట్టుకుని తిప్పేస్తుంది. ఈ అమ్మాయి ఆ గోస్ట్ మార్కెట్ లో డాన్స్ చేస్తూ ఉన్నింది కదా, సేమ్ ఆ అమ్మాయినే. ఒక అమ్మాయి దగ్గర గొడవ పడుతున్నావేంటి అనేసి అక్కడికి ఒక అబ్బాయి వస్తున్నాడు. అతను ఏదో డ్రామా వేయడం కోసము మేకప్ వేసుకుని డాన్స్ చేస్తున్నట్టు ఉన్నాడు. అతను అక్కడికి వచ్చి, నీ పేరేంటమ్మా అని అడుగుతూ ఉంటే, నా పేరు దొంగ, నేను ఈ పెయింటింగ్ లో ఉన్న అతన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, ఈ పెయింటింగ్ లో ఉన్న అతను తెలుసా అని అడుగుతూ ఉన్నాను, అంతలో ఇతను వచ్చి నా దగ్గర ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే, అంతలో ఆ మేనేజర్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు బిల్లు కట్టకపోయినా పర్లేదు, దానికి బదులుగా ఇక్కడ కాసేపు వర్క్ చెయ్యి అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. దొంగసాయి ఏమో, సరే ఓకే, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లో మనం వర్క్ చేయబోతున్నాము, ఇక్కడ చాలా మంది వస్తూ పోతూ ఉంటారు, వీళ్ళందరికీ ఈ పెయింటింగ్ ని చూపించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకుందాము అనేసి అక్కడే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు అక్కడికి షూలు వస్తుంది. షూలు రాగానే మేనేజర్ అక్కడికి వెళ్ళి, రండి, కానీ మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ బాడీ గార్డ్స్ ని ఎవరైనా తీసుకొని రావచ్చు కదా అనేసి, సరే నేను మీకు ఒక మంచి బాడీ గార్డ్ ని అరేంజ్ చేస్తాను అనేసి దొంగసాయి ఇలా రా అని పిలవగానే తను ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఈ మేడం ఇక్కడ నుండి వెళ్లే వరకు నువ్వే మేడం ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరూ తన దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి, అర్థమవుతుందా అనేసి అంటూ ఉన్నాడు. సరే ఓకే, నేను చూసుకుంటాను అనేసి దొంగసాయి అంటుంది. ఇక్కడేమో యానా తను రెగ్యులర్ గా వెళ్లే షాప్ ఒకటి ఉంటుంది కదా, ఆ షాప్ కి వెళ్లి తింటూ ఉంది. అప్పుడు అక్కడ ఒక అతను సర్వెంట్ ఉంటాడు కదా, అతను ఎప్పుడు యానాకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాడు కదా, అతను యానా దగ్గరికి వచ్చి, మీరు ఎవరి గురించో వెతుకుతూ ఉన్నారు కదా, నాకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఊరికి చివరన ఒక కాఫీ షాప్ ఉంది కదా, అది బాగా కాస్ట్లీ షాప్, అక్కడికి బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్లి టేబుల్లో ఒక ట్రయాంగిల్ లాగా గీశారు అంటే అతను వచ్చి మీ దగ్గర మాట్లాడతాడు, అతనికి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు, అన్నీ చెప్తాడు, కానీ కొంచెం మనీ ఎక్కువ అడుగుతాడు అనేసి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి యానా దగ్గర నుండి కూడా కొంచెం మనీని తీసుకుంటున్నాడు. యానా డబ్బులు అయితే అయింది అనేసి ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్లి కూర్చొని టేబుల్ మీద ఒక ట్రయాంగిల్ సింబల్ ని వేస్తుంది. అంతలో అక్కడికి ఒక అతను వచ్చి, సరే నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను అనేసి ఏదో జాతకం చెప్తున్నట్టు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నాడు. వాగేసి $50 ఇవ్వు అని అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు చెప్పిన ఈ సొల్లు మ్యాటర్స్ కి $50నా, ఇది నీకు ఓవర్గా లేదా అనేసి యానా అంటూ ఉంది. అక్కడ వాళ్ళిద్దరికి మధ్య గొడవలు జరుగుతూ ఉంది. అదంతా షూలు చూసి, ఆ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయినే, ఆ అమ్మాయిని వదిలేయండి అని చెప్పగానే ఆ హోటల్ మేనేజర్ సరే ఓకే అనేసి అక్కడి నుండి వెళ్తున్నాడు. కానీ అంతలో యానా ఒక సూది తీసి అతని మీద పొడిచేసి, నన్ను మోసం చేయమని నీకెవరు చెప్పారా అని అడుగుతూ ఉంటే, ఒక సర్వెంట్ ఉంటాడు కదా, అతనే అన్నాడు,
అతనే నాకు చెప్పాడు, ఒక స్టూపిడ్ అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది, ఆ అమ్మాయి దగ్గర నుండి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు లాక్కోవచ్చు అని అతను చెప్పాడు అని అంటూ ఉంటే, అయ్యో వాడు కూడా నన్ను చీట్ చేశాడా అని యానా అనుకుంటూ ఉంది. అంతలో అక్కడికి షూలు వచ్చి, ఏంటి యానా, నేను ఇంకా ఎన్నిసార్లు మిమ్మల్ని కాపాడాలి అని అడుగుతూ ఉంటే, సారీ ఆ రోజు నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే పక్కనే మా బ్యూటీ సలూన్ ఉంది, అక్కడికి మీరు ఎప్పుడైనా వచ్చినా 50% నేను డిస్కౌంట్ ఇస్తాను అని యానా అంటూ ఉంది. నాకు ఈ డిస్కౌంట్ ఏం అవసరం లేదు, నీకు షెన్బాయ్కి మధ్య ఏముంది, దాని గురించి కొంచెం నా దగ్గర చెప్తావా లేదా అని అడుగుతూ ఉంది. యానా వెంటనే షెన్బాయ్కి ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉన్నట్టు ఈ అమ్మాయికి తెలుసో తెలియదో దీన్ని యూజ్ చేసి షెన్బాయ్ దగ్గర మన పనిని చేయించుకోవాలి అనుకొని, దీని గురించి మీరే మీ అన్నని అడిగి తెలుసుకోండి, నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను అనేసి వెళ్తూ ఉంది. అప్పుడు షూలు యానా చేతిని పట్టుకుంటూ ఉంటే యానా షూలు చేతుల్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోతూ ఉంది. పక్కన ఉన్న దొంగసాయి అదంతా చూసి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదా అనేసి వెళ్లి యానాతో గొడవ పడుతూ ఉంది. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు యానా, నువ్వు ఆ రోజు డాన్స్ చేస్తున్నప్పుడు నేను నీకు మనీ వేసి నీ డాన్స్ సూపర్ గా ఉందని కూడా చెప్పాను, ఇప్పుడు నువ్వు నన్నే అటాక్ చేయాలని ట్రై చేస్తున్నావా అనేసి యానా తనని కిందకు తోసేస్తుంది. అప్పుడు దొంగసాయి పెయింటింగ్ వెళ్లి వాటర్ లో పడిపోతుంది. లైట్ గా పెయింటింగ్ అంతా తడిసిపోతుంది. దొంగసాయికి ఇప్పుడు ఏడుపు వచ్చేస్తూ ఉంది. యానా నిన్ను ఊరికే వదిలిపెట్టను అనేసి యానాతో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటే అంతలో అక్కడికి ఎవరో వచ్చి యానాని కాపాడుతున్నారు. ఎవరా అని చూస్తే బెయిలీనే యానాని కాపాడుతున్నాడు. అసలు ఇక్కడేం జరుగుతుంది, ఇలా పబ్లిక్ ప్లేస్ లో గొడవ పడితే తీసుకుని వెళ్లి జైల్లో వేస్తాము అని బెయిలీ అంటూ ఉంటే వెంటనే యానా బెయిలీ వెనకాల వెళ్లి నిలబడుకొని, ప్లీజ్ నన్ను కాపాడండి అని అంటూ ఉంది. అప్పుడే యానా ఏదో థింక్ చేస్తూ ఉంది, తనని అరెస్ట్ చేస్తే మనల్ని కూడా కలిపి అరెస్ట్ చేస్తారు కదా అనుకొని, ఈ అమ్మాయి పేరు దొంగసాయి, ఈ అమ్మాయి నేను మంచి ఫ్రెండ్స్, మేమిద్దరం మా ఊరికి అలా ఫైట్ చేసుకుంటూ ఉన్నాము అనేసి యానా అంటూ ఉంది. ఓహో అవునా అన్నట్టు బయలు వింటూ ఉన్నాడు. దొంగసాయికి ఇంకా అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా తెలిసినట్లేదు. అసలు బెయిలీ ఎవరో తెలుసుకోకుండా బెయిలీతో ఫైట్ కూడా చేస్తూ ఉంది. ఏంట్రా ఓవర్ గా చేస్తున్నావు, నేను ఇందాక నుండి పోతే పోని పాపం అని కామ్ గా ఉంటున్నాను, ఏంటి మాస్క్ వేసుకొని ఉన్నావు, నీకు అసలు ఫేస్ ఉందా లేదా అనేసి ఆ మాస్క్ ని రిమూవ్ చేయడానికి వెళ్తూ ఉంటే బెయిలీ వెంటనే ఆ అమ్మాయి చేతిని పట్టుకొని తిప్పేసి, యానా ఏంటిది, ఇది కూడా జోకేనా అనేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. యానా అంతలో నైస్ గా ఎస్కేప్ అయి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటే యానాని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. షూలు బెయిలీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. బెయిలీ అంటున్నాడు, మనం థింక్ చేసిందంతా కరెక్ట్నే, ఆ యానా షెన్బాయ్తో కలిసి ఆ వాటర్ సిటీకి వెళ్ళింది, యానాని పట్టుకుంటే అన్నీ తెలిసిపోతుంది, ఒకవేళ షెన్బాయ్ యానాని ఇక్కడ నుండి కాపాడి తీసుకుని వెళ్ళడానికి వస్తే మనం ఇంక ఇదంతా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని బెయిలీ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ మేనేజర్ ఒక అతను ఉన్నాడు కదా, అతను నేరుగా ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్తూ ఉన్నాడు. అందులో ఆ షావ్ని దాచిపెట్టినట్టు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నన్ను త్వరగా ఇక్కడ నుండి బయటకు పంపించండి అని షావ్ అంటూ ఉంటే, బాధపడకు, బెయిలీ మన దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడు, ఇంకా మనల్ని వాడేమీ చేయలేడు, అంతలోపు నేను నిన్ను వేరే ప్లేస్ కి పంపించేస్తాను అని అంటూ ఉన్నాడు. యానా ఏమో ఇక్కడ జైల్లో నిలబడుకొని ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని తొంగి చూస్తూ ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఇక్కడేమో పాపం దొంగసాయి కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎడవకు, నీకు నీ పెయింటింగ్ ని బాగు చేయాలంతే కదా, నాకు దాన్ని బాగు చేయడం బాగా తెలుసు, నేను ఇంటికి వెళ్ళాక నీకు దాన్ని బాగు చేసి ఇస్తాను అని యానా అంటూ ఉంటే, ఓహో అలానా అనేసి దొంగసాయి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. సరే నువ్వేం బాధపడకు, ఇంటికి వెళ్ళగానే బాగు చేసిస్తాను అని చెప్తూ ఉన్నప్పుడే అక్కడికి షూ వస్తున్నాడు. రండి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉన్నాడు. యానా ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్దామా అని అడుగుతూ ఉంటే, లేదు షెన్బాయ్ మిమ్మల్ని మాత్రమే తీసుకొని రమ్మని చెప్పారు, ఈ అమ్మాయిని అంతా తీసుకుని వెళ్ళడానికి కుదరదు అనేసి షూ అంటూ ఉన్నాడు. అలా అయితే నేను కూడా రాను, పాపం ఈ అమ్మాయి అనేసి యానా అంటూ ఉంటే, సరే వచ్చి తగలడండి అనేసి షూ ఇద్దరిని బయటకు తీసుకుని వెళ్తున్నాడు. బయట షెన్బాయ్ యానా కోసం వెయిట్ చేస్తూ, యానా రాగానే నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటే, నేనేమైనా కావాలని జైలుకి వెళ్ళానా, వాడే కావాలని నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళాడు, నువ్వేం నా గురించి బాధపడనవసరం లేదు అని యానా పొగరుగా అంటూ ఉంది. షెన్బాయ్కి కోపం పెరిగిపోతూ ఉంది. అదంతా చూసి షూ నవ్వుకుంటూ ఉన్నాడు. కరెక్ట్ గా అప్పుడక్కడికి బెయిలీ వచ్చేస్తున్నాడు. ఏంటి నన్ను పలకరించకుండానే వెళ్ళిపోతున్నట్టు ఉన్నావు అని అంటూ ఉన్నాడు. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని షెన్బాయ్ బెయిలీతో గొడవ పడుతూ ఉంటే, ఏంటి నీకు ఆ అమ్మాయి బాగా నచ్చేసినట్టుందే, ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం రాగానే ఇంత స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చేసినట్టు ఉన్నావు, నీ ఫేస్ లో కొంచెం కంగారు కూడా కనిపిస్తుంది అనేసి బెయిలీ షెన్బాయ్ ని అడుగుతూ
ఉన్నాడు. ఇప్పుడు నేను తనని ఏం చేస్తానో చూడు అనేసి యానా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. యానా మీద చెయ్యి వేయడానికి వస్తూ ఉంటే దొంగసాయి వెంటనే ఆ చేతిని పక్కకు నెట్టేస్తుంది. ఏంట్రా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నావు, నీ మీద పోలీసులకు కంప్లైంట్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అనేసి యానాని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. షన్బాయ్ అదంతా చూసి నవ్వుకుంటున్నాడు. ఏంటి అరెస్ట్ చేయిస్తుందా, నా దగ్గర కంప్లైంట్ ఇస్తుందా లేక నీ దగ్గర కంప్లైంట్ ఇస్తుందా అనేసి బెయిలీ అంటూ ఉంటే, నా దగ్గర కంప్లైంట్ చేస్తే నేను నిన్ను కన్ఫామ్ గా అరెస్ట్ చేస్తాను అనేసి షన్బాయ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. యానా వెనకాలే దొంగసాయి వెళ్తూ ఉంది. యానాని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంది. యానాని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది ఏంటి అనేసి షన్బాయ్ షూ ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. దొంగసాయి యానా వెనకాలే తన షాప్ కి కూడా వెళ్లిపోతుంది. ఈ పిల్లతో తలనొప్పిగా ఉందే అనేసి యానా అనుకుంటూ ఉండే లోపే అక్కడికి రూచియన్ వస్తున్నాడు. వచ్చేసారా మేడం అని అడుగుతూ, నేను వచ్చేసాను అని యానా అంటూ తిరిగి చూస్తూ ఉంటే అక్కడ షన్బాయ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. షన్బాయ్ ని మీట్ అవ్వడానికి యానా బయటకు వచ్చేస్తుంది. వచ్చి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని యానా అంటూ ఉంటే, అసలు నువ్వు ఆ టీ షాప్ కి ఎందుకు వెళ్ళావని షన్బాయ్ అడుగుతున్నాడు. నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నావని చెప్పావు కదా, వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళావని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ మనము వెతుకుతున్న అబ్బాయి బెయిలీ టీమ్ లో ఉన్నాడు అని తెలిస్తే షన్బాయ్ కోప్పడతాడు. అసలు షన్బాయ్ కి వాళ్ళ టీం కి అస్సలు పడదు అనుకొని, లేదు లేదు నేను జస్ట్ క్యాజువల్ గానే అక్కడికి వెళ్ళాను అనేసి యానా అబద్ధం చెప్తూ ఉంది. యానా నేను చెప్పింది నువ్వు బాగా విను, షూలు బెయిలీ ఇద్దరు మంచి వాళ్ళు కాదు, వాళ్ళిద్దరి దగ్గర నువ్వు గొడవ పడకు, వాళ్ళకి కొంచెం దూరంగానే ఉండు అని అంటూ ఉంటే, నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని, నువ్వు మాత్రం నా లైఫ్ లో రాకుండా ఉంటే వాళ్ళిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉండవచ్చు, అంతా నీ వల్లనే అని యానా అంటూ ఉంటే అదంతా షన్బాయ్ విని, ఓహో అయితే అంతా నా వల్లనే నీకు ప్రాబ్లమ్స్ రా అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. యానా ఏమో వీడు ప్రతి దానికి అలుగుతాడు అనుకొని మళ్ళీ యానా లోపలికి వెళ్లిపోతూ ఉంటే అంతలో రూచియన్ దొంగసాయికి అన్నిటి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. రూచియన్ చెప్పిందంతా వెంటనే నేర్చుకొని బాగా చేస్తూ ఉంటే, పర్లేదు ఈ అమ్మాయి బాగానే వర్క్ చేస్తుంది, సేల్స్ ఇంకా కొంచెం పెరుగుతుందేమో అనుకొని, సరే నేను నీకు ఒక జాబ్ ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే స్టే చేసుకో, ఆ టీ షాప్ లో నీకు కొంచెం అప్పునింది కదా, నేనే దాన్ని అంతా క్లియర్ చేస్తాను అనేసి క్లియర్ చేసేస్తుంది. ఇప్పుడు అందరూ కలిసి తింటూ ఉన్నారు. అప్పుడు ఆ టీ షాప్ ఓనర్ మంచివాడు కాదు అనేసి దొంగసాయి తిడుతూ ఉంది. నువ్వేం బాధపడకు, ఇక్కడ రూల్స్ అందరికీ ఒక్కటే అని అంటూ ఉంది. మీకు ఆ పోలీస్ ఆఫీసర్ షన్బాయ్ బాగా క్లోజ్ కదా, అతను మీకు బాగా సపోర్ట్ చేస్తాడు కదా అని దొంగసాయి రూచియన్ ఇద్దరు అంటూ ఉన్నారు. లేదు లేదు అలా ఏం లేదు, అతను ఏం నాకు సపోర్ట్ చేయడు, పైగా వాడికి పెద్దగా పవర్ కూడా లేదు, మీరేం వాడి గురించి పట్టించుకోకండి అని యానా అంటూ ఉంది. అవును ఈ బెయిలీ ఎందుకు అలా చేస్తున్నాడు, పైగా ఎప్పుడు చూడు మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు ఎందుకు అనేసి దొంగసాయి అడుగుతూ ఉంటే రూచియన్ అంటున్నాడు, అతని మాస్క్ లేకుండా ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, అతను చాలా సంవత్సరాలు ఇక్కడ లేడు, ఇప్పుడు రీసెంట్ గానే ఇక్కడ ఉంటున్నాడు అని రూచియన్ అంటూ ఉంటే అది విని యానా, అయితే ఆ అబ్బాయినే ఈ అబ్బాయి అయ్యుంటాడా అనుకొని, అలా అయితే ఈ రోజు ఎలా అయినా తన ఫేస్ ని చూడాలి అని అనుకుంటూ ఉంది. మిడ్ నైట్ లో యానా మాస్క్ అంతా వేసుకుని బెయిలీ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంది. వీడు నైట్ టైం కూడా మాస్క్ వేసుకుని నిద్రపోతున్నాడేంటి అని అనుకుంటూ చూస్తూ ఉంది. అంతలో వేరే ఎవరో అక్కడికి వస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంది. యానా వెంటనే వెళ్లి ఒక కబ్బోర్డ్ లో దాముకుంటుంది. దొంగసాయి కూడా ఏదో పెయింటింగ్ పెట్టుకుని ఎవరినో వెతుక్కుంటూ ఉన్నింది కదా, తను కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఆ పెయింటింగ్ లో ఉండే ఇతను ఒకటేనా అని చెక్ చేయడానికి కోసమని కత్తిని యూజ్ చేసి మాస్క్ ని రిమూవ్ చేయడానికి వస్తూ ఉంటే అంతలో బెయిలీకి మెలకు వచ్చి ఆ అమ్మాయి చేతిని పట్టుకుంటున్నాడు. బెయిలీకి వచ్చింది ఒక అమ్మాయి అని అర్థమైపోతుంది. వెంటనే ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వెనకాలే తరుముకుంటూ వెళ్తున్నాడు. కానీ దొంగసాయి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. కానీ అటువైపు వెళ్తున్న యానా ఇరుక్కుంటుంది. బెయిలీ నువ్వా అని షాక్ అయి చూస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలా మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.